డాన్ మీడియాకు స్వాగతం. గోదారమ్మ ఒడిలో పోసమ్మ తల్లి. పూర్తిగా గోదావరి నీటిలో మునిగిన పోసమ్మ తల్లి ఆలయం, శిఖరం. అమ్మ దయ ఉంటే అన్నీ ఉన్నట్లే. అల్లూరి సీతారామరాజు జిల్లా, దేవిపట్నం మండలం, గొందూరు గ్రామంలో స్వయంభూగా వెలిసిన, గిరిజనుల ఆరాధ్య దేవత, మాతృశ్రీ గండి పోసమ్మ అమ్మవారి ఆలయం, గోదావరి వరదలకు పూర్తిగా ఆలయ శిఖరంతో సహా నీట మునిగింది. మంగళవారం మధ్యాహ్నంకి పోసమ్మ అమ్మవారు గోదారమ్మ ఒడిలోకి చేరిపోయింది. ఆలయ శిఖరం పూర్తిగా మునిగిపోయి, పైన మరో 3 అడుగుల వరదనీరు చేరింది. ఎగువ ప్రాంతాలలో కురుస్తున్న భారీ వర్షాలతో, దిగువకు వరద ఉధృతంగా ప్రవహించడం, దానికి తగ్గట్టుగా పోలవరం ప్రాజెక్టు గేట్లను ఏర్పాటు చేయకపోవడంతో, వరదనీరు ఎగువకు ఎగతన్ని పోలవరం ప్రాజెక్టు ముంపు మండలాలైన 7 మండలాలలోని చాలా గ్రామాలు ముంపు బారిన పడడంతో, బాహ్య ప్రపంచంతో సంబంధాలు తెగిపోయాయి. వేలేరుపాడు, కుక్కునూరు, విఆర్పురం, చింతూరు తదితర మండలాలలోని చాలా గ్రామాల ప్రజలు పరిస్థితి అగమ్యగోచరంగా తయారైంది. తెలంగాణలో కూడా గోదావరి ప్రవాహం వల్ల కొన్ని గ్రామాలు నీట మునిగాయి. గండి పోసమ్మ గుడి వద్ద ఎత్తైన రోడ్డు పైన ఉన్న టూరిజం కంట్రోల్ రూమ్ వద్దకు సైతం వరద నీరు చేరింది. దాంతో ముందు జాగ్రత్త చర్యగా అక్కడికి ఎవరూ రాకుండా రంపచోడవరం సిఐ వాస వెంకటేశ్వరరావు, దేవీపట్నం ఎస్ఐ కెవి నాగార్జున పర్యవేక్షణలో ఏఎస్ఐ అప్పారావు, కానిస్టేబుల్ శ్రీనివాస్ రహదారులపై చెక్పోస్టులు ఏర్పాటు చేసి, భక్తులు, ప్రజలు, యాత్రికుల రాకపోకలను నియంత్రిస్తున్నారు. పోసమ్మ అమ్మవారి దేవాలయ కార్యనిర్వహణ అధికారి, సిబ్బంది వారికి సహాయ సహకారాలు అందిస్తున్నారు. విశ్వసనీయ వార్తల సమాహారమే మన డాన్ మీడియా. మరిన్ని వార్తల కోసం మన డాన్ మీడియా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. మరికొందరితో చేయించండి. ధన్యవాదములు.